హైదరాబాద్ జలమండలిలో 670 మందికి పైగా ఉద్యోగులు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఐఎంఎఫ్ఎస్ కోడ్ నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జలమండలి అధికారులు ఈ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ నుంచి తొలగించి డైలీ వేజ్ ఉద్యోగులుగా నమోదు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ధర్నా చేశారు. తమను అవుట్సోర్సింగ్ విధానం నుంచి డైలీ వేజ్ విధానంలోకి మార్చవద్దని, అలాగే డీడీ బీచ్ కింద నమోదు చేయొద్దని కోరుతూ జలమండలి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడు ఏంటంటే జలమండలి 673 మంది అవుట్సోర్సింగ్ మీటర్ రీడర్స్ గా పనిచేస్తారు. వీళ్ళకి ఏదైతే జియో నెంబర్ 60 ప్రకారం ఉందో ఆ 60 ప్రకారం వేతనం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా మన ప్రజాప్రభుత్వం ఐఎస్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చిందో ఈ ఐఎస్ఎంఎస్ పోర్టల్లో మమ్మల్ని నమోదు చేయమని చెప్పేసి ఎన్నో రకాల కోరం సార్ గారు కావచ్చు, చిన్నారెడ్డి సార్ గారు కావచ్చు, వేమనరేంద్ర సార్ కావచ్చు, అందరూ ఎండి సార్ గారు చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో కావాలని ఇప్పుడు ఏంటంటే జరిగిన కొత్త డైలీ వేజ్ కిందకి మమ్మల్ని సిస్టమ్ కి మారవడానికి చెప్పేసి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము ఉన్న అవుట్సోర్సింగ్ విధానం నుంచి తీసి ఆ డైలీ వేజ్ కిందకి కన్వర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఏదైతే డైలీ వేజ్ కింద కన్వర్ట్ చేస్తున్నారో ఆ కన్వర్ట్ చేసిన టెండర్ ని మమ్మల్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దాంతో పాటు ఏంటంటే ఎండి సార్ గారు మమ్మల్ని ప్రమాణం మాట్లాడడానికి రమ్మని చెప్పడం జరిగింది. మాట్లాడినప్పుడైతే సానుకూలంగా స్పందించాడు. మీకు ఏదైతే శాంక్షన్ పోస్టులు లేవో ఆ శాంక్షన్ పోస్ట్ సంబంధించి మేము మన ముఖ్యమంత్రి గారికి ప్లస్ సెక్రటరీకి నేను లెటర్ రాస్తాను. అది రాగానే ఏదైతే టెండర్ ఉందో టెండర్ రద్దు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఒకటే నమ్ముతున్నాం ఇప్పటికైనా ఎండి సార్ గారి మీద ఒక నమ్మకంతో. ఎందుకంటే ఈ 673 మంది జీవితాలు రోడ్డు మీద పడతాయని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చి అడగడం జరుగుతుంది. అంతే తప్పించి కానీ వేరే ఎటువంటి ఈవో కానీ ఇలాంటివి మాకు ఎటువంటిది లేదు. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, మాకు కడుపులు ఎండుతున్నాయని చెప్పేసి మాత్రమే ఈ యొక్క పంచాయతీ. ఇంకోటి ఏంటంటే ఇది నేను ముఖ్యమంత్రి గారి శాఖ. ఏదైతే ఇప్పుడు మీ అగనిస్ట్ వేరే పార్టీలు ఉన్నాయో పార్టీ వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు మీ శాఖని ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయగలదు ఏమని, మీ సొంత శాఖలోనే మీరే చైర్మన్, దానికి మినిస్టర్ మీరే, మన ఈ శాఖలనే వీళ్ళను డైలీ వేజ్ కి కన్వర్ట్ చేసి ఏజెన్సీలకు అప్పు చెప్తున్నారు. రేపు రాష్ట్రం మొత్తం ఏదైతే కార్పొరేషన్ చేస్తామని అంటున్నారు కదా, 5 లక్షల మందికి ఏజెన్సీ వ్యవస్థ తీసేస్తా అంటున్నారు. కానీ రేపు ఎట్లా తీసారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మీ శాఖలో తీయలేకపోతున్నాం 673 మందికి సంబంధించింది